ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. మరి ఈ సర్వేలో ప్రజలకున్న సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాము. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయనే విషయాలని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు హరిబాబు. మాది రాయపాడు మోద మండలం, సూర్యాపేట జిల్లా అండి. ఏం చేస్తుంటారు సార్? నేను మిషన్ భగీరథ పైప్ వర్క్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన ఈ పేద ప్రజలకి అన్యాయం జరుగుతుంది. మెయిన్గా రైతులకి, రైతు కళ్ళాల అదే ఐకేపీ సెంటర్లలో ఒడ్లు రాసులు అట్లనే తడిసి ముద్దలు అవుతున్నా కానీ కొనే పరిస్థితి లేదు. మా గ్రామంలో రాయపాడు విలేజ్లో అండి, ఎక్కడ ఒడ్లు అక్కడే ఉన్నాయి. మేచర్ వచ్చినా కానీ తీసుకునే పరిస్థితి లేదు. ఈ పాలన వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ పాలన చాలా బాగుంది. 9 సంవత్సరాల గట ఎలాంటి రైతులకు కానీ మధ్యతరగతికి కానీ ఎలాంటి ఎవరికైనా కానీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చిన కానించాలి ప్రతి ఒక్కటి ఇబ్బంది. ఈరోజు బస్సు ఎక్కుదామంటే గంటల కొద్దీ ఇక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేసినా కానీ బస్సు వచ్చే పరిస్థితి లేదు. ఒకళ్ళు వచ్చినా కానీ బస్సు నిండా ఆడోళ్ళు జనం అయ్యారు. అసలు చాలా ఘోరంగా ఉన్నది ఇప్పుడు ఈ పాలన. అస్సలు బాగాలేదండి పరిస్థితి. మరి రుణమాఫీ జరగడం మీ గ్రామంలో జరిగిందంట? రుణమాఫీ జరిగింది, సగం మందికి జరిగింది, సగం మందికి జరగలేదండి. వాళ్ళు ప్రచారం కోసం ఏం చేశారంటే మీకు ఇంతమంది చేసిన ఫ్లెక్సీలు పెట్టుకున్నారు తప్పితే పూర్తిగా రుణమాఫీ అనేది జరగలేదండి. పూర్తిగా జరగలేదు. ఇంకా సగం మంది అట్లనే ఉన్నది. వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టారు కానీ రాని వాళ్ళ పేర్లు పెట్టలేదు. అది రాని వాళ్ళ పేర్లు పెట్టాలి, వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టాలి కదా. రాని వాళ్ళ పేర్లు పెట్టలేదు, వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టారు. ఏంది వాళ్ళ ప్రచారాలకే సరిపోతుంది తప్పితే ఈ విలేజ్ల అభివృద్ధి అనేది ఏం జరగట్లేదండి. మాకు జరగలేదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన సూపర్ ఉందండి. 9 సంవత్సరాలు గట ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు కానీ పేద ప్రజలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరు గట మంచి సంతోషంగా ఉన్నారు. 9 సంవత్సరాల పాలన వెరీ గుడ్ అండి. మంచి పాలన కేసీఆర్ పాలన. ఈ రేవంత్ రెడ్డి పాలన గుంపు మేస్త్రి పాలన. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? భాస్కర్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. గ్రామం, మండలం? కుక్కడం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం సార్? పాలన అంటే ప్రస్తుతానికైతే బాగలేదు అనిపిస్తుంది మాకు. అన్ని హామీలు లేనిపోని హామీలు ఇచ్చిండ్రు. ప్రతి దానికి మన రాష్ట్ర పరువు తీస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం పరువు పోతుంది. ప్రతి దానికి నా డబ్బులు లేవు, రాష్ట్రం అంతా బడ్జెట్ లేదు, దేవాలా తీస్తుందని చెప్పి ఒకటే మన రాష్ట్రాన్ని తక్కువ చూపిస్తున్నట్టు. ఇంతకుముందు చేసిన సీఎంలు కూడా ఈ మాట అనలేదు. రోసే అని లేదు, కిరణ్ కుమార్ రెడ్డి అని లేదు, ఎవరని లేదు. ఇంతకుముందు ఏమనంటే మన రాష్ట్రానికి ఇప్పుడు బయట కంపెనీలు రావడానికి కూడా ఈ తెలంగాణ దరిద్రంగా ఉన్నది. దీంట్లో ఏమి ఫైనాన్షియల్ ఏమి లేదు, దివాలా తీసినట్టుగా బయట కంపెనీలు రాకుండా బయట ఆంధ్రాకు పోయేటట్టు ఉన్నది పరిస్థితి. మరి ఈ రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు ఇద్దరు కుమ్మక్క అయిపోయి మరి మన తెలంగాణని తక్కువ చేసి ఆంధ్రాని డెవలప్ చేయడానికి ఏమన్నా అనుకున్నారా అర్థమవుతుంది. నాకైతే ఆ విధంగానే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చినాయి కదా సార్, ఎన్నడూ లేని విధంగా ఈసారి బాగా వచ్చినాయి. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఏ సీఎం వచ్చినా ఆ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఏ సీఎం అయినా వస్తూనే ఉంటాయి, ఖాళీ పడ్డప్పుడు వస్తూనే ఉంటారు. కానీ ఈయన ఇచ్చినది ఏమి లేదు కదా. మహాలక్ష్మి అన్నారు, ఇవ్వలేదు. ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ అన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు అది కరెంట్ వస్తే వస్తుంది. ఆ వచ్చిన కరెంట్ కూడా ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలియదు. ప్రస్తుతానికి అట్లే ఉంది అది. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని గురించి తక్కువ చేసేయడం మాకు నచ్చట్లేదు. పాలన అంటే సరే బడ్జెట్ లేదు, బడ్జెట్ వెళ్ళాలి, వేరే కంట్రీకి వెళ్ళాలి, తీసుకొని రావాలి. ఇంతకుముందు పరిపాలించడం లేరా? కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు సాగలేదా మనకు? రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే వెళ్ళాలి, డబ్బులు తేవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. కానీ ప్రతిదానికి ఢిల్లీకి ఎత్తే చెప్పులు ఎత్తుకుపోయేటట్టు చూస్తాను. రాష్ట్రం దివాలా పరిస్థితి ఉంది, మీరే 18,000 కోట్లు వస్తున్నాయి, మీరే పంచుకోండి అని ప్రతిదానికి చెప్పడం కరెక్ట్ కాదు. అది మన రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డిని ఉంచారు. బడ్జెట్ లేదని చెప్పారు కానీ అప్పు లేదు, పుట్టట్లేరు, ఇంటి ముందు రానిట్లేరు, ఢిల్లీకి పోతే తరిమి కొడతానట్టుగా మాట్లాడుతున్నాయి ఆయన రేవంత్ రెడ్డి. ఏంది ఈ పాలన నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ అంత హీనంగా ఉందా? మన తెలంగాణ హైదరాబాదు ఎంత డెవలప్గా ఉందా? నాకు అదే అర్థం కావట్లేదు.
అందుకని ఇప్పుడు ఆయన పాలన ఏందో ఆయనకే అర్థం కావట్లేదు. ఆయన సీఎం అయి ఉండి సీఎం సీట్లో ఉండి మాట్లాడుతుండా లేకపోతే ఏమని మాట్లాడుతుండో అర్థం కాదు. ఇప్పుడు ఆయన అది మనకు అర్థం కావట్లేదు. ఈయన సీఎంకి పనికి రాని మేము అనుకుంటున్నాము, కానీ ఎలా మరి ఆ సీట్లో కూర్చొని ఏం చేస్తుండే ఈయన? నా రాష్ట్రం బాగానే ఉంది, ఇంకా డెవలప్ చేద్దాం, ఇంకేమైనా ఆర్థికంగా ఇంకేమైనా తీసుకొద్దాం, కంపెనీలని రమ్మందాం, ఇన్వైట్ చేద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, ఏమైనా కంపెనీలకి భూములు ఇచ్చి మన ఫైనాన్షియల్ సపోర్ట్ పెంచుకోవడానికి ట్రై చేయాలి, కానీ ప్రతిదానికి అప్పు లేదని అంటుండు. ఆ విధంగానే ఇప్పుడు మా ప్రజలందరూ వ్యతిరేకంగానే ఉన్నారు దాని మీద. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అయితే ప్రస్తుతానికైతే ఆయన చెప్పిన హామీలు 1-2 తప్ప మిగతా అన్ని 100% చేశారు అన్నట్టు. నీళ్లు ఈ టైంకి నీళ్లు లేక ఇప్పుడు చాలామంది పొలాలు నష్టపోయారు, కానీ ఇప్పుడు నీళ్ళ గురించి చూస్తే చుక్క నీళ్ళు అంతా పొలాలన్నీ నిండిపోయి ఏం లేదు. ఆ బోనస్ అన్నారు, ఆ బోనస్ ఇంతవరకు క్లియర్ చేయలే. ఆయన ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేకుండే మాకు. నేను ఎంసీఏ చేస్తున్నా 2011లో